ఎక్కువగా ఈ రోజులలో ఈ స్పిరిచువాలిటీకి చాలా రికగ్నేషన్ వచ్చింది. అంటే బేసిక్‌గా ఎందుకు ఈ స్పిరిచువాలిటీ ఎక్కువ గ్రో అవుతుంది? ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారంటే హ్మ్. కారణం ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే, ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే, ఈ 2600 ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు ఇది చాలా పెద్ద ఒక నోబెల్ ట్రూత్ కనుక్కున్నారు. హ్మ్. కనుక్కొని ఈ ప్రపంచానికి చెప్పారు. అది ఇండియాలోనే జరిగింది. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని 500 ఇయర్స్ వరకు దాన్ని కాపాడుకుంటూ, హ్మ్. దాని తర్వాత అది మిక్స్ అయిపోయింది. అంటే దాంట్లో ఇంకేదో కలపడం, మంత్రాలు కలపడం. ఎందుకంటే విపశ్యన అంటే రిలీజియన్ కాదండి. బుద్ధిజం కాదు. ఆయన హ్మ్. చెప్పలేదు. దీంట్లో మతం లేదు. ఏమీ లేదు. ఒక మనిషి జీవి, ఆ మనిషి ఎవరైనా చేయొచ్చు. విపశ్యన అనేది ఎవరైనా చేయొచ్చు. ముస్లిం అనో, క్రిస్టియన్స్ అనో, హిందూ అనో లేదు. హ్మ్. దాంట్లో ఆయన చెప్పలేదు. కానీ అది బుద్ధిజంగా ఇప్పుడు ఇంతమంది చేంజ్ చేసేసారు. కానీ అది వచ్చి ఆయన చెప్పినప్పుడు అది 500 ఇయర్స్ చాలా ప్యూర్‌గా ఉంది. హ్మ్. విపశ్యన అంటే ఒక రకం ఉందండి. అది బయట ఎక్కడ జరిగేది విపశ్యన కాదు. అది ఒకరే ప్యూర్‌గా పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు.